సిటీలో సైబర్ దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులను టార్గెట్ చేసి లక్షల్లో దోచుకుంటున్నారు కీటుగాళ్లు. సైబర్ నేరస్తుల దోపిడీలకు అమాయకులు బలవుతున్నారు. వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ వివాహిత దగ్గర ₹1,00,000 కాజేశారు సైబర్ దొంగలు. మనస్తాపంతో ఆమె సూసైడ్ చేసుకుంది. ఇటీవల ఓ రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ను ట్రాఫిక్ చలాన్ కట్టాలని ₹1,20,000 కొట్టేశారు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ ద్వారా అమాయకులను బలి చేస్తున్నారు సైబర్ ఫ్రాడ్స్. అమాయకులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ నేరాలకు సోషల్ మీడియాను వేదిక చేసుకుని రోజు కొత్త మార్గాల్లో అమాయక ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆన్లైన్ జాబ్, వర్క్ ఫ్రం హోం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు ట్రేడింగ్, ఏపీకే ఫ్రాడ్, ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డులతో ఎన్నో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల బాధితుల్లో సామాన్యుల నుంచి మేధావుల వరకు ఉన్నారు. కొంచెం కూడా డౌట్ రాకుండా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్ల వల్ల కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఆర్థికంగా మోసపోయిన అనూష తన భర్తకు ఎక్కడ తెలుస్తుందోనన్న భయంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సైబర్ నేరగాడు అనూషకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తానని నేరగాడు నమ్మించి మోసం చేశాడు. సైబర్ నేరగాడి మోసానికి అనూష సుమారు ₹1,00,000 పోగొట్టుకుంది. దీంతో అనూష ఆత్మహత్య చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాప్ ప్లస్ బెట్టింగ్ అలవాటు ఉన్నది. ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అది కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు $1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు వచ్చి ఎంత సౌండ్ చేసినా రాలే. వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి బెంచ్ స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసిందల్లా. నేను ఇట్లా అందరికీ బై అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రాసేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్లకి లోన్ అయ్యి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోకుండా అందరూ అవేర్ కావాలి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ చిక్కాడు. సికింద్రాబాద్ కు చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ కు వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైల్ పంపించి ₹1,000 కార్ చలాన్ పెండింగ్ లో కట్టాలని మెసేజ్ పెట్టారు. నిజమని నమ్మి లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేశాడు కల్నల్. దీంతో అతన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి 2 విడతలుగా ₹1,20,000 కట్టైనట్లు మెసేజ్ రావడంతో కంగు తిన్నాడు. దీనితో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చలానా ఉంది, ఈ పరివార్ అప్లికేషన్లో మీరు పంపించిన ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే అది ఈ పరివాహన్ అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది. దాంట్లో మీరు చలానా పే చేయాల్సి వస్తుంది ₹1,000 అంటే ఇతను నిజమే అనుకుని ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో క్రెడెన్షియల్స్ అంటే ఈయన క్రెడిట్ కార్డు ఉంది, ఏపీకే ఫైల్ వచ్చిన దాంట్లో ఎంటర్ చేస్తే దాంట్లో ₹1,000 అని ఎంటర్ చేశాడు. బట్ ఆ ఏపీకే ఫైల్ ఎప్పుడైతే ఈయన డౌన్లోడ్ చేసుకున్నాడో అది ఏపీకే ఫైల్ అక్యూజ్ పంపించారు కాబట్టి సైమల్టేనియస్లీ వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తారు కాబట్టి ₹1,000 పెట్టిన దాన్ని తీసేసి ఆయన 60,000 ఏదో యాడ్ చేస్తే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ అయింది, అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్. దానివల్ల ఆయన 60,000 పోయింది. ఆయన 60,000 పోయింది అని అంటే లేదు ఈసారి పెట్టండి మళ్ళీసారి చేద్దాము ఈసారి అవుతుంది అని చెప్పి మళ్ళీసారి ఆయనకి ఎంటర్ చేపిస్తే మళ్ళీ ఇంకోసారి 60,000 పెట్టి అట్లా 1,20,000 ఆయనతోటి లూర్ చేసి కలెక్ట్ చేసుకున్నారు. ఎవరైనా ఇట్లా ఏపీకే ఫైల్స్ పంపించి డౌన్లోడ్ చేసుకుని మీది చలానా పే చేయాలని ఏదైనా బిల్ పే చేయాలని చెప్తే మాత్రం ఎవరు చేయకండి, ఇవన్నీ ఫ్రాడ్ ఉంటాయి. ప్రజలు నిత్యం ఏదో ఒక రకమైన పేమెంట్లను చేస్తున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా ఈజీగా మనీ వస్తుందని వాట్సాప్, టెలిగ్రామ్, ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్ లో లింకు వస్తే క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అనుమానిత లింకులపై సైబర్ క్రైమ్ నెంబర్ 1908 కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.